ఈ మధ్య యూట్యూబ్ ఛానల్ నా అన్వేషణ అన్వేష్ ఆ వ్యక్తి ఎంత ఘోరంగా మాట్లాడాడంటే హిందూ సమాజంపై హిందూ తత్వానిపై అంత అసభ్యకరంగా మాట్లాడాడు. నువ్వు రేపే చేసేస్తాను అంటున్నావు. సీతాదేవి తర్వాత ద్రౌపది ఏ టీషర్ట్లు వేసుకున్నారా రేపులు అయ్యాయి. ఆ రోజుల్లోనే రేపు మగవాడికి అతన్ని నోర తాటి మట్ట అనేది కూడా ఎవరికి అర్థం కాదు. అతను ఇండియాలో పుట్టి ఇండియాలో పెరిగి ఇండియాలో నేను అన్నీ చేసుకుంటూ యూట్యూబ్ ఛానల్ కోసం విదేశాలకు వెళ్ళిన తర్వాత అక్కడ ఎక్కడో కొన్ని విషయాలపై లేనిపోని మాటలన్నీ మాట్లాడుతూ హిందూ తత్వానిపై మాట్లాడడం అనేది ఎంతవరకు న్యాయం? అతను మాట్లాడిన మాటలకి ఈరోజు అతని ఇన్స్టాగ్రామ్ కూడా బ్యాన్ చేసేసారు. నమస్తే అందరికీ. నా ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఏదైతే ఉందో అది పోయిందండి. నేను చాలా బాధపడుతున్నాను. అంటాననుకున్నారా బత్తాయిలు? రూపాయి దాని ఇన్స్టాగ్రామ్ ఉంటైతే పోతే ఇట్టిన ఈక. ఇప్పుడు మీరు జాగ్రత్తగా వినండి బత్తాయిలు. కానీ అక్కడ నుంచి ఇక్కడికి రాకుండా అక్కడే కొన్ని కోతి వేషాలు వేస్తూ కొన్ని అసభ్యకరమైన మాటలు మాట్లాడుతూ అతను చేస్తున్న చేష్టాలకి ఇంకా సబ్స్క్రైబర్స్కు పెరగాల్సింది పోయి తగ్గిపోయిన తర్వాత కూడా అతను ఎంత కిండల్గా మాట్లాడుతున్నాడు అని అంటే అంత అసభ్యకరంగా అంత కిండల్గా మాట్లాడుతున్నాడు. అతనికి ఒక రకంగా ఆలోచిస్తే కూడా అతనికి నాకు తెలిసినంత వరకు ఊహించినంత వరకు అతనికి కొంతమంది ఎక్కడి నుంచి ఫండ్స్ రావడం కానీ హిందూ తత్వాన్ని తిరిగితే ఫండ్స్ ఇస్తామని కానీ హిందూ తత్వాన్ని మంట కలిపే మాటలు మాట్లాడి కొన్ని చేష్టాలపై కొంతమంది చెప్తున్న ప్రవచనాలపై చాగంటి కోటేశ్వరరావుపై గరికపాటిపై కొన్ని అసభ్యకరమైన మాటలు మాట్లాడుతున్నాడు. అసలు చాగంటి కోటేశ్వరరావు మాట్లాడే మాటలు సరస్వతీదేవి నాలుక మీద తాండవం ఆడుతుంది. అతను చెప్పే మాట ప్రతి ఒక్కరు హిందూత్వానికి ఉండేవాడు అతను మాట్లాడుతున్న మాటలకి అతను చెప్పే విషయాలకి శ్రద్ధగా వింటూ ప్రతి ఒక్క మాటని తూచా తప్పకుండా పాటిస్తారు. గరికపాటి కూడా అలాంటి విషయాలు ఎక్కువగా చెప్తూ ఉంటాడు ప్రతి ఒక్కరికి. ఎంతమంది ఎటువంటి వాళ్ళైనా సరే వాళ్ళిద్దరు చెప్పిన మాటలకి మంచి మాటలకి పద్ధతులుగా ఉండే మాటలకి వాళ్ళు చెప్పే వాటిని కూడా ఇతను ఈ అన్వేషణ అనే వ్యక్తి ఎంత నీచంగా మాట్లాడుతున్నాడంటే అంత నీచంగా మాట్లాడు. శుభ్రమైన టీషర్ట్ వేసేటువంటి అన్ని కనపడేలాగా దాని మీద నినాదం ఇంకా అవతల వాడు ఎలా అవుతున్నాడు 18 ఏళ్ళవాడు 55 ఏళ్ళవాడు మేమే ఆగలేము. మేము ఒట్టకాలు కట్ చేసేస్తే ఆగుతారు మీరు. అటువంటిదే కాకుండా ఈ మధ్య కొత్తగా వచ్చిన శివాజీపై వచ్చిన వాక్యాలపై కూడా శివాజీని తిట్టినట్టు బండబూతులు మరి ఎవరు తిట్టుండ్రు. చీరలోనూ మీ అందం నిండుగా కప్పుకునే బట్టల్లోనే ఉంటుంది తప్పితే సామాను కానీ దాంట్లో ఏం ఉండదు. నువ్వు రాతగాని చెప్పడానికి అంత నోటి దోలతో తిడుతున్న ఈ అన్వేష్ ఇండియాకి రాగానే అతను ఏ విధంగా చేయాలా ఎలా చేయాలా అనే ఆలోచనతో కొంతమంది కాచుకొనే ఉన్నారు. అందుకనే లక్షల్లో ఉండే సబ్స్క్రైబర్స్ కూడా వేలల్లోకి వచ్చేసారు. హిందూ తత్వాన్ని మాట్లాడే ప్రతి ఒక్క మనిషి కూడా మన హిందూ సాంప్రదాయాన్ని హిందూ తత్వాన్ని ఆడవాళ్ళపై మాట్లాడుతున్న మాటలపై కానీ ఇట్లాంటి విషయాలపై మాట్లాడితే ఎవరైనా సరే వాళ్ళ దానికి అంతమైపోవాల్సిందే. అలాంటి నా అన్వేష్ మాట్లాడుతున్న దానికి ఈరోజు పడుతున్న పాటలు అంతా ఇంత కాదు. అయినా కూడా అతని నోటి దూల తగ్గడమే లేదు. అలాంటి నోటి దూల తగ్గని వాడిని ఇండియాకు వచ్చిన తర్వాత ఆ నోటి దూల తగ్గించేందుకు విధాలుగా ప్రయత్నిస్తున్నారు. ఈరోజు ఇన్స్టాగ్రామ్ పోయిందని చెప్పేసి అతను మాట్లాడిన మాటలు నా చేతులు ఉన్నాయి, నా కాళ్ళు ఉన్నాయి, నా బాడీ ఉంది, అన్నిటికైనా మంచి తెలివితేటలతో ఉన్న మెదడు దాంతో చేస్తాను మాట్లాడుతున్న మాటలు కిండల్గా మాట్లాడుతున్నాడు. నమస్తే అందరికీ. నా ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఏదైతే ఉందో అది పోయిందండి. నేను చాలా బాధపడుతున్నాను. అంటాననుకున్నారా బత్తాయిలు? రూపాయి దాని ఇన్స్టాగ్రామ్ ఉంటైతే పోతే ఇట్టిన ఈక. ఇప్పుడు మీరు జాగ్రత్తగా వినండి బత్తాయిలు. ఈ 2 చేతులు నా 2 ఇన్స్టాగ్రామ్స్ అనమాట. ఈ 2 కాళ్ళు నా 2 యూట్యూబ్ ఛానల్ అనమాట. నా బాడీ ఏదైతే ఉందో ఫేస్బుక్ అనమాట. ఈ 5ని నడిపించేది తెలివైన బుర్ర. ఎంతమంది కుక్కల్ని నిద్ర లేకుండా చేస్తానని బత్తాయిని ఆ బుర్ర. సో ఇప్పుడు మీరు ఏం చేశారు? ఈ బత్తాయిలందరూ కలిపి ఈ చెయ్యిని ఎరగొట్టేశారు. ఇంకో చెయ్యి ఉంది, 2 కాళ్ళు ఉన్నాయి, నడుచుకుంటూ వెళ్ళిపోతాను. ఇప్పుడు ఈ ఇన్స్టాగ్రామ్ కూడా ఎరగొట్టేశారు. 2 కాళ్ళు ఉన్నాయి, పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాను. ఇప్పుడు ఈ కాలు తీసేశారు, ఒంటికాలు ఉంది, ఒంటికాలతో వెళ్ళిపోతాను. ఇప్పుడు ఆ 2 కాళ్ళు తీసేశారు, బాడీ ఉంది, దేకుంటూ వెళ్ళిపోతాను. బాడీ కూడా తీసేశారు, తల ఉంది, మాట్లాడుకుంటూ వెళ్ళిపోతాను. సో నేను దొరికితే తెయ్యాల్సింది ఏంటి? అలా సంభాజీ మహారాజ్కి ఎగురుతాడు కదా, అలా ఎగరాలన్నమాట. ఈ అన్వేషణ వాడిని ఏం చేయాలంటారు? ఈ సీతమ్మ వారిపై మాట్లాడిన మన హిందూ తత్వానికి ఒకే బాణం ఒకే మాట ఒకే భార్య అనే వాటి మీదపై దశరథ రాముడు మాటలు తండ్రి మాటలు జమదాటని రాముడు పెళ్లాడిన సీతమ్మ ఆమెపై మాట్లాడిన మాటలు
వీధికి ఒకటి గుడి ఉంటుంది మన ఇండియాలో. అటువంటి హిందూ తత్వంపై ఉన్న రాముడు వారి దేవాలయం, రాముడు వారి భార్య అయిన సీతమ్మ వారిపై మాట్లాడిన మాటలు అంత నీచమైన మాటలు మాట్లాడాడు. వాడికి ఎంత అవమానం జరిగినా సిగ్గు లేకుండా అలాంటి మాటలు మాట్లాడుతున్నాడంటే ఇండియాకు వచ్చిన తర్వాత వాడికి ఉండే బడితి పూజ ఎవరికి ఉండదని కూడా ఆలోచించాలి. అలాంటి వాడు రాకుండా అక్కడ చేరి ఎవరో కొంతమంది వాడికి ఇస్తున్న ఫండ్స్తో వాడి నోటి దోలను పెంచుకుంటూ వాడు హిందూ తత్వాన్ని మాట్లాడుతున్న ఈ మాటలకి ఇక్కడ నుండి సబ్స్క్రైబర్స్ పెరిగి ఇన్ని వేల రూపాయలు సంపాదించగలిగి నా అన్వేష్కి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి, ఏ విధంగా సంపాదించగలిగాడు? ఇండియా ద్వారానే సంపాదించగలిగాడు. ఇండియాలో ఉండే జనాలు సబ్స్క్రైబర్స్ అయిన తర్వాతనే సంపాదించాడు. అంతమంది వ్యూవర్స్ పెరిగిన దానికి, అంతమంది వస్తున్న లక్షల్లో వస్తున్న కోట్లలో డబ్బులకు ఎదిగిన వ్యక్తికి ఈరోజు ఇండియా అంటే హిందుతత్వం అంటే ఒక ఎగతాళి అయిపోయింది. అలాంటి వాడిని క్షమించవచ్చా? క్షమించకూడదు. అలాంటి వాడిని ఎటువంటి అయినా సరే పంపించుకొని విదేశాలతో వాళ్ళతో మాట్లాడి వాడిని పిలిపించి ఇక్కడికి తీసుకొచ్చి శిక్ష పడేలా చేసి వాడు ప్రతి ఒక్కరికి క్షమాపణ చెప్పేలా ఉండేటట్టు చేస్తే చాలా బాగుంటుందని చెప్పేసి అందరూ కోరుకుంటున్నారు.